హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి రీసెంట్గా 2023లో వార్తలు నిలిచిన కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే సమాచారాన్ని రెగ్యులర్గా మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. షార్ట్స్ రూపంలో కానీ, రికార్డెడ్ వీడియోస్ రూపంలో కానివ్వండి, లైవ్ సెషన్స్ రూపంలో కానివ్వండి, కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పోస్ట్ చేస్తూ కానివ్వండి, మీకు సమాచారం అందిస్తూనే ఉన్నాను. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక్కడ మన ఈరోజు టాపిక్ ఏంటి, కరెంటు పాలిటీ అని మెన్షన్ చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో వార్తలు నిలిచిన పాలిటీ సంబంధిత కాంటెంపరీ ఇష్యూస్ని ఆల్మోస్ట్ ఒక 30 ఇష్యూస్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ నేర్చుకుందాం. మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ అనే ఒక భావన నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సింగిల్ సబ్జెక్ట్. మీరు జనరల్ స్టడీస్లో చదివే వివిధ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ అండ్ ఎట్సెట్రా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవుతారు కదా, అందులో వచ్చే అప్డేట్స్గా మాత్రమే కరెంట్ అఫైర్స్ని చూడండి. ఆ సబ్జెక్ట్కి సంబంధించి, ఒక టాపిక్కి సంబంధించి కాంటెంపరీగా ఏదైనా ఒక అంశం వార్తల్లోకి వచ్చింది అంటే ఆ కాంటెంపరీ టాపిక్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ మన స్టాటిక్ పాయింట్స్ని ఇక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జనరల్ స్టడీస్లోను, కరెంట్ అఫైర్స్లోనూ 100% స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అండ్ ఈరోజు మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందుగా అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది ఆగస్టు చివరి వారంలో, అండ్ అక్టోబర్ మాసంలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్, అలా ఇతర పోటీ పరీక్షలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మాకు అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థులు అడగడం జరుగుతుంది. మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసేసి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో నేను ఏదైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ని ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగిందో దాని యొక్క ప్రైసెస్ని మ్యాక్సిమం తగ్గించడం జరుగుతుంది. ఆఫర్స్ అనేవి మీకు ఒక 3 days అందుబాటులో ఉంటాయి. సో జూలై 23rd, 24th, 25th ఈ 3 రోజుల వరకు మీకు ఆఫర్స్ అనేవి అన్ని కోర్సెస్ పైన అందుబాటులో ఉంటాయి. CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో 6 months కోర్స్ని అందుబాటులోకి తెచ్చాను, 1 year కోర్స్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొకటి మిషన్ 100కి సంబంధించి కూడా నేను మిషన్ 100 కోర్స్ని లాస్ట్ ఇయర్ 2022 ఇయర్ ఆగస్ట్ మంత్ 13th date రోజున లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వని ప్రైస్, ద లీస్ట్ ప్రైస్ని మీకు మిషన్ 100లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన కోర్సెస్ని చూడని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, చూడండి. అండ్ పీడిఎఫ్స్ కానివ్వండి, ఏదైనా కూడా మీరు ఈ యాప్లో ఒక్కసారి సెర్చ్ చేసి కోర్సు కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు డిఫరెంట్ కోర్సెస్ అన్నింటినీ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అభ్యర్థుల కోరిక మేరకు టెస్ట్ సిరీస్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను. అండ్ సొసైటీకి సంబంధించి ఏపీ అభ్యర్థుల కోసం ఇండియన్ సొసైటీ క్లాసెస్ని, తెలంగాణ అభ్యర్థుల కోసం సోషియాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాటిపైన కూడా కోర్సెస్ అనేవి అన్నీ కూడా ఆఫర్స్తో ఉన్నాయి. అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ మూమెంట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. గ్రూప్ 2లో పేపర్ 4 150 మార్క్స్కి ఉంది. ఆ తెలంగాణ మూమెంట్ నోట్స్ ఏదైతే ఉంటుందో నేను స్వతహాగా రాసిన లేదా నేను ప్రిపేర్ చేసిన నోట్స్ని DTP చేయించి మరి మీకు PDF ఫార్మాట్లో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వెరీ లీస్ట్ ప్రైస్కి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, చదవచ్చు. మీకు ఆల్మోస్ట్ మార్క్స్ స్కోర్ అయ్యే విధంగా ఆ PDF ఏదైతే ఉంటుందో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో అభ్యర్థులు ఈ అనౌన్స్మెంట్ని ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఒకసారి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన కోర్సెస్ ఏవైతే వాటిని చూసి ది బెస్ట్ ప్రైసెస్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు మాత్రమే ఈ ఆఫర్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇక ఈరోజు ఇప్పుడు మనం కరెంట్ పాలిటీకి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు CA 360 మ్యాగజైన్లో అందిస్తూనే ఉన్నాను.
CA 360 అనేది అన్ని సబ్జెక్టులకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తున్నాను. కాన్స్టిట్యూషన్కి సంబంధించి, లేదా ఎకానమీకి సంబంధించి, లేదా జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, అలా సెగ్రిగేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ మీకు వీక్లీ ఇస్తున్నాను. మంత్లీ మ్యాగజైన్ కూడా అందిస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు పాలిటీకి సంబంధించి ఒక 30 to 40 ఇష్యూస్ని ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా భారత రాజ్యాంగానికి సంబంధించి 8వ షెడ్యూల్ వార్తల్లో నిలిచింది. 8వ షెడ్యూల్, ఓకేనా. సో ఇక్కడ కుయ్ భాష అనే ఒక లాంగ్వేజ్ వార్తలోకి వచ్చింది, ఒక భాష వార్తలోకి వచ్చింది కుయ్ భాష. ముందుగా ఒక టాపిక్ని, వార్తలు నిలిచిన టాపిక్ని ఎలా చదవాలి, ఎలా సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలో చూద్దాము. కుయ్ భాష, ఈ కుయ్ భాష ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన భాష. ఒక గిరిజన భాష అనుకోండి. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఈ భాష ఏదైతే ఉంటుందో ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ భాషను భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఒడిషా రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అలా షెడ్యూల్ 8 వార్తల్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం కుయ్ భాష కూడా వార్తల్లోకి వచ్చింది. ఇదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్గా ఈ టాపిక్కి సంబంధించి 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 8వ షెడ్యూల్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఏం చెప్తుంది? అధికారిక భాషల గురించి ప్రస్తావిస్తుంది. అధికారిక భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు ఏవైతే ఉంటాయో అవి మనకు 8వ షెడ్యూల్లో ఉండడం జరుగుతుంది. మరి 8వ షెడ్యూల్కి సంబంధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950, 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన మన భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషలు ఎన్ని అంటే 14 భాషలు మాత్రమే. కానీ ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే జూలై మంత్ 2023, ఇప్పుడు మనం జూలై మంత్లో ఉన్నాం కదా 2023లో, మరి ఇప్పటికీ ఈ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలకు చేరింది సంఖ్య. ఓకేనా. మరి ఎలా చేరింది, ఏ రాజ్యాంగ సభలో, ఇక్కడ ఒకసారి బేసిక్గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేని గురించి ప్రస్తావిస్తుందన్నాను? అఫీషియల్ లాంగ్వేజెస్, అధికారిక భాషలు, రాజ్యాంగం గుర్తించిన భాషలు. అందులో మొదటి నుండి అమల్లో ఉన్న భాషలు ఏమున్నాయో ఫస్ట్ చూద్దాం. ఈజీగా గుర్తుంచుకోండి. మన సౌత్ ఇండియాలో మాట్లాడే భాషలను ఒకసారి చూద్దాము. తెలుగు. సో తెలుగు ఫస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన పక్క రాష్ట్రాల భాషలు గుర్తుంచుకోండి. తమిళ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్నడం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మలయాళం. ఎన్ని భాషలు వచ్చినాయి? 4 భాషలు. సో షెడ్యూల్ 8లోని భాషలని మీకు ఇప్పుడు చెప్తున్నాను. 4 భాషలు, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. 4 అయిపోయింది. దీంతోపాటు ఇంకొక 3 భాషలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ 3 భాషలు ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవి కాదు. ఏదో ఒక ప్రాంతానికి అంటే ఏంటి? ఉదాహరణకు తెలుగు అన్నం అనుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. కన్నడ అన్నం అనుకోండి, కర్ణాటక. మలయాళం అన్నం అనుకోండి, కేరళ. తమిళ అన్నం అనుకోండి, తమిళనాడు. కానీ ఇక్కడ నేను పేర్కొనబోయే 3 భాషలు ఏవైతే ఉంటాయో అది ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి కాదు, దేశమంతా కూడా మనం చూసే భాషలు. అందులో కనుక చూస్తే హిందీ, నెక్స్ట్ వచ్చేసి ఉర్దూ, నెక్స్ట్ వచ్చేసి సంస్కృతం. 3 భాషలు మొత్తం 7 అయిపోయినాయి. దీంతోపాటు వివిధ ప్రాంతాలలో మాట్లాడే కొన్ని భాషలు అవి ఏంటంటే ఉదాహరణకి అస్సామీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, ఓకేనా, గుజరాతీ, కాశ్మీరీ, ఒడియా. ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. అస్సామీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కాశ్మీరీ, ఒడియా. సో మొత్తం చూడండి 4 + 3 7, 7 + 7 14 భాషలు వచ్చినాయి. ఈ 14 భాషలు 8వ షెడ్యూల్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఉన్నాయి. మరి ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయన్నాను. ఆ 22 భాషల్ని కనుక అబ్జర్వ్ చేస్తే మిగతా ఎన్ని భాషలు రావాలి? ఇప్పుడు మనకు +8 రావాలి. మరి ఆ 8 లాంగ్వేజెస్ ఎప్పుడు వచ్చినాయి అంటే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఏదైనా ఒక భాషను చేర్చాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి పార్లమెంట్ వేదికగా. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్ ఉండే ప్రక్రియ ప్రారంభం కావాలి కదా. అలా రాజ్యాంగంలో బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ ఆధారంగానే 8వ షెడ్యూల్లో నూతన భాష వస్తుంది. మరి ఇప్పుడు ఈ భాషలకి తోడు 15వ భాషగా 8వ షెడ్యూల్లో ఏ భాషను చేర్చడం జరిగింది పార్లమెంట్ అంటే సింధీ. రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోవాలి. ఇక్కడ 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967. ఇవి ఇంపార్టెంట్.
ఏదైనా ఒక బిట్ రూపంలో క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ 16, 17, 18 16th, 17th, 18th భాషలుగా మణిపూరి, నేపాలీ, కొంకణి 3 భాషలను చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటారు? 71వ రాజ్యాంగ సవరణ 1992 ఆధారంగా 1992 సంవత్సరంలో జరిగిన 71వ రాజ్యాంగ సవరణ చట్టం 3 భాషలను చేర్చింది. అంటే మొత్తం ఏమైనా వచ్చినాయి? 18 భాషలు వచ్చినాయి 8వ షెడ్యూల్లో. మిగతా 4 భాషలు రావాలి కదా, అవేంటి? బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. మరి వీటిని రాజ్యాంగంలో చేర్చాలంటే అవసరమైన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అని అడుగుతారు. అది గుర్తుంచుకోండి. 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 అమల్లోకి వచ్చింది 2004. సో 92వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలను చేర్చింది అంటే 4 భాషలను చేర్చింది. సో ఇవి గుర్తుంచుకోండి. మరి ఇలా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయి? 8 ప్లస్ ఈ 8 ప్లస్ 14 22 భాషలు. 22 భాషలు ఉన్నాయి కదా. ఇప్పుడేమంటున్నారు? ఒడిషా రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మా రాష్ట్రానికి సంబంధించి ఒక గిరిజన భాషను, కుయి భాషను చేర్చండి, 23వ భాషగా చేర్చండి అని చెబుతూ వాళ్ళ మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది వాళ్ళ బిల్లు. మరి వెంటనే రాజ్యాంగ సవరణ జరుగుతుందా? కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించినంత మాత్రాన 8వ షెడ్యూల్లో మార్పు రాదు. ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్ ఆమోదించాలి. సో అలా ఇక్కడ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ 8వ షెడ్యూల్ లింక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నాను? కరెంట్ అఫైర్స్. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్లో వార్తల్లోకి వచ్చింది కుయి భాష మాత్రమే. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కుయి భాష ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఎందుకు వార్తలోకి వచ్చింది? సరిపోయింది. కానీ ఇక్కడేమంటున్నాను? ఇండియన్ పాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో భాగంగా, రాజ్యాంగంలో భాగంగా 8వ షెడ్యూల్ని ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఇలా చదవాలి కరెంట్ అఫైర్స్ని. ఓకేనా? సో ఇదంతా మీకు ఇక్కడ అటు కరెంట్ టాపిక్ మీకు రిలేట్ చేస్తూ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మరి కుయి భాష ఒడిషా యొక్క స్థానిక గిరిజన భాష. దీనిని కంద్ అంటారు, కోండి అంటారు, కంద అంటారు, కోడు అంటారు, కుయింగా అని కూడా పిలుస్తారు. రిఫరెంట్ పేర్లు. ఓకేనా? ఇది ఆగ్నేయ ద్రవిడ భాష. ప్రధానంగా కందాలు లేదా కోన్లు మాట్లాడతారు. వీళ్ళ గిరిజన తెగల వాళ్ళు మాట్లాడతారు. కుయి భాష ఇటీవల వార్తలకు వచ్చింది, గుర్తుంచుకోండి. ఒడిషా పైన క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్, కరెంట్ పాలిటిక్స్ సంబంధించి. సెకండ్ వచ్చేసి గిరిజన ప్రత్యేక రాష్ట్రానికి డిమాండ్ అని చెప్పేస్తూ మణిపూర్లో చోటు చేసుకుంది. ఇక్కడ ఈ టాపిక్ అంత పెద్దగా ఇంపార్టెంట్ అని కాదు. కాకపోతే రీసెంట్గా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ దానికి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లింక్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ. సో గిరిజన ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఇక్కడ మనము భారత రాజ్యాంగంలోని 1వ భాగంలో చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ ఉంటుంది? 1వ ఆర్టికల్ నుండి 4వ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ టు 4th ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది? మనం ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్తుంది. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్తుంది మొదటి భాగం. భారతదేశంలోని రాష్ట్రాలు ఏంటి మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ 3వ ఆర్టికల్, 3rd ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని మొదటి భాగంలో 3వ ఆర్టికల్ ఇంపార్టెంట్. 3వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చెప్తుంది. ఉదాహరణ కనుక తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆధారంగా జరిగింది అంటారు. ఆర్టికల్ 2, 3 దగ్గర అభ్యర్థులకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఆర్టికల్ 2 ఏమో క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 3 ఏమో రీఆర్గనైజేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఉన్న రాష్ట్రాన్ని ఆర్టికల్ 3లో ఏముంటుంది అంటే ఒక రాష్ట్రం ఎగ్జిస్టింగ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రాన్ని 2 లేదా 3 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించడం. ఇంకొక నిబంధన అందులోనే ఏముంటుంది అంటే ఆర్టికల్ 3లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను మర్జ్ చేసి కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా లేదా 2 పెద్ద రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. దాంతోపాటు రాష్ట్రాల యొక్క భౌగోళిక విస్తీర్ణాన్ని పెంచడం లేదా రాష్ట్రాల యొక్క భౌగోళిక విస్తీర్ణాన్ని తగ్గించడం. ఇది సరిహద్దు ప్రాంతాలు రాష్ట్రాలు ఏవైతే ఉంటే అక్కడ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కొత్త రాష్ట్రాలకు నామకరణం చేయడం, ఉన్న రాష్ట్రాల పేర్లను తిరిగి నామకరణం చేయడము. కొన్ని రాష్ట్రాల పేర్లు మారుతూ ఉంటాయి అలా విధంగా. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 3లో ఉంటాయి. మరి ఆర్టికల్ 3కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. హోంమంత్రిత్వ శాఖనే బిల్లుని సిద్ధం చేసి దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలి. సో మరి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక డిమాండ్ ఉంది. మాకు ఈ రాష్ట్రంలో ఉన్నంతసేపు అభివృద్ధికి నోచుకోవట్లేదు, ఈ ప్రాంతం వెనుకబడుతోంది, మాకు రాష్ట్ర హోదా ఇవ్వండి, ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి అని చెబుతూ అలా చాలా రాష్ట్రాల్లో ఉంది. ప్రస్తుతం రీసెంట్గా చూస్తే మనం లాస్ట్ జూలై మంత్ 3rd వీక్లో చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యా ప్రాంతం వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొస్తున్నారు. వింధ్య ప్రదేశ్ను మమ్మల్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్య ప్రదేశ్ ఉద్యమం. ఇక్కడ ఏమంటున్నాను, ప్రస్తుతం మణిపూర్లో చాలా తీవ్రమైన ఘర్షణలు చెలరేగుతున్నాయి. మైతేయి కమ్యూనిటీ, కూకీ తెగల మధ్య. సో మైతేయి కమ్యూనిటీ మరియు కూకీ తెగల మధ్య మణిపూర్ రాష్ట్రం అంతా కూడా చాలా దారుణమైన గొడవలతో వార్తల్లోకి వస్తుంది. ఇటీవల చాలా వరకు మహిళలకు సంబంధించి కొన్ని వివాదాలు కూడా బయటకు వచ్చినాయి. సో పక్కన పెడితే అక్కడ ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది వచ్చింది. అదేంటో చూడండి. మణిపూర్లో 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న వేళ మరో రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. కూకీ గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలి, దీనికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని అడుగుతున్నారు. కూకీ ల్యాండ్ అని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి అని చెప్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు, రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు. కేవలం పార్లమెంటుచే ఒక చట్టం రూపొందిస్తే సరిపోతుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఉదాహరణ తీసుకుంటే 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా అప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని 14 రాష్ట్రాలుగా 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఆ తర్వాత ఉదాహరణ తీసుకుంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విభజించడం జరిగింది 2014లో. అలా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఒక రాష్ట్రంలోని భౌగోళిక ప్రాంతాన్ని వేరు చేయాలన్నా కలపాలన్నా కూడా పార్లమెంటు యొక్క చట్టం సరిపోతుంది. పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా చేస్తే సరిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది అంటే ఉదాహరణ తీసుకుంటే గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోరుకుంటుంది. మహారాష్ట్రలో విదర్భ కానివ్వండి. మరి ఈశాన్య రాష్ట్రాలకు కనుక వెళ్తే అస్సాం రాష్ట్రంలో బోడోల్యాండ్, కర్బీ అంగ్లాంగ్, మణిపూర్లో కుకీ ల్యాండ్, మేఘాలయలో గారో ల్యాండ్, రాజస్థాన్లో మరుప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో మిథిలాంచల్ డిమాండ్ ఉంది. సో అలా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నడుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత 2014 నుండి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తీవ్రమైన గొడవ జరుగుతుంది. మా రాష్ట్రాన్ని గుర్తించండి అని చెప్తూ దీన్ని లింక్ చేసుకోండి. సో రాజ్యాంగానికి సంబంధించి ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 3 ఏం చెప్తుందో సరిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేది మొదటి భాగంలో రాజ్యాంగం పేర్కొనడం జరిగింది. అందులో ఆర్టికల్ 3కి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఎన్జిటి తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ ఎస్కే సింగ్ గారు వార్తల్లోకి వచ్చారు. ఎన్జిటి ఇక్కడ కొంతమంది పర్సన్స్ సంబంధిత సంస్థలు వార్తలోకి వచ్చినాయి. ఏదైనా ఒక ప్రముఖ సంస్థ వార్తలోకి వస్తే, ఒక వ్యవస్థ వార్తలోకి వస్తే ఆ సంస్థ లేదా వ్యవస్థ రాజ్యాంగబద్ధ సంస్థన లేదా చట్టబద్ధ సంస్థన చూడండి, లేదా రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థన, ఇవి పేరు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటిది, ఏదైనా ఒక సంస్థ గురించి కానీ, ఒక కమిషన్ గురించి కానీ, ఒక వ్యవస్థ గురించి కానీ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్ రూపంలో కానీ రాజ్యాంగంలోని ఏదో ఒక భాగంలో పేర్కొన్నట్లయితే ఆ వ్యవస్థను లేదా ఆ కమిషన్ను, ఆ సంస్థను రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఉంది అన్నట్టు. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషన్ ఉంది అన్నట్టు. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 కానివ్వండి, అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 కానీ, కాగ్ 148 కానీ, కేంద్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 కానీ, జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A కానీ, నేషనల్ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338, నేషనల్ ఎస్టీ కమిషన్ ఆర్టికల్ 338A, ఇవన్నీ చూడాలి. ఓకేనా. మరి చట్టబద్ధ సంస్థ అంటే ఏంటిది, ఈ సంస్థల గురించి లేదా కమిషన్ల గురించి, వ్యవస్థల గురించి రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన ఉండదు. మరి ఎలా పనిచేస్తున్నాయి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పడి భారతదేశంలో పనిచేస్తున్నట్లయితే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం, లేదా స్టాచ్యుటరీ బాడీ అంటాం. మరి అలాంటిది ఎన్జిటి వార్తలోకి వచ్చింది. ఎన్జిటి క్రింది వాటిలో ఏదైనారు అనుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన అంటే చట్టబద్ధ సంస్థ. ఇక్కడ ఎన్జిటికి సంబంధించి ఒక చట్టం గుర్తుంచుకోండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం. ఏ సంవత్సరం అంటే 2010 ఆధారంగా, ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన ప్రారంభమైన చట్టబద్ధ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఆ సంస్థ ఉద్దేశం ఏంటిది, భారతదేశంలో ముఖ్యంగా ఎన్జిటి అనుమతులు లేనిదే ఏ భారీ ప్రాజెక్టులు కూడా ప్రారంభించకూడదు. ఎటువంటి భారీ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఏదైనా వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకం. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్జిటి అనుమతులు అంటారు. వీటితో పాటు కొన్ని రాష్ట్రాలపైన ఎన్జిటి జరిమానా విధిస్తుంది. ముఖ్యంగా పర్యావరణ సంబంధిత
చర్యలు పరిరక్షణ చర్యలు తీసుకొని రాష్ట్రాలపైన కూడా ఎన్జిటి జరిమానా విధిస్తుంది. రీసెంట్గా కేరళ రాష్ట్రంలో చిత్తడి నేలల సంరక్షణ తీసుకోవడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఎన్జిటి కొరడా జులిపించింది. ఇటువంటి చూసుకుంటుంది పర్యావరణం సంబంధించింది. ఓకేనా. మరి ఈ సంస్థకు తాత్కాలిక చైర్పర్సన్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన పర్సన్ జస్టిస్ ఎస్కే సింగ్. గుర్తుంచుకోండి, వార్తలు వ్యక్తిగా అడగవచ్చు, ఈ సంస్థ గురించి అడగవచ్చు. ఇప్పుడు ఇతను వార్తల్లోకి వచ్చేసరికి సంస్థ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. జాతీయ హరిత ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ శివకుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో కొనసాగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ గారు జూలై 6వ తేదీన పదవీ విరమణ చేశారు. తన రిటైర్మెంట్, తన టెన్యూర్ అయిపోయింది. తన స్థానంలో కొత్తగా ఎస్కే సింగ్ గారు వార్తలోకి వచ్చారు. ఎస్కే సింగ్ శివకుమార్ సింగ్. గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ గారి స్థానంలో, ఎవరి స్థానంలో అని కూడా అడగవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది. ఓకేనా. కామన్గా ఈ చైర్పర్సన్గా ఎన్జిటికి వచ్చే వ్యక్తులు మాజీ జస్టిస్లు లేదా న్యాయశాస్త్రంలో గుర్తింపు ఉన్న వ్యక్తులే వస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్ష చౌహాన్ ఎన్సిఎస్టీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఎన్సిఎస్టీ అంటున్నాను, ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అంటాం. మరి ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థనా చట్టబద్ధ సంస్థనా అని అడుగుతారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 338A. సో క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి ఒక నంబర్ పక్కన అంటే ఖచ్చితంగా అవి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వచ్చినాయని గుర్తుంచుకోండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవు, మధ్యలో వచ్చినాయి అన్నట్టు. మరి ఇక్కడ ఆర్టికల్ 338A మధ్యలో వచ్చింది కదా, ఎలా వచ్చింది అంటే రాజ్యాంగ సవరణ ద్వారా వస్తాయి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 89వ రాజ్యాంగ సవరణ చట్టము 2003. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ఆధారంగా ఆర్టికల్ 338Aని జోడించడం జరిగింది. మరి అంతకుముందు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ లేదా అంటే ఆర్టికల్ 338లో భాగంగా ఉండేది. ఆర్టికల్ 338 ఏం చెప్తుంది ప్రస్తుతం అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, రాజ్యాంగబద్ధ సంస్థ. అంతకుముందు ఎస్టీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి అదే సంస్థ చూసుకునేది. కానీ తర్వాత 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీని ఈ ఆర్టికల్ 338 నుండి వేరు చేయడం జరిగింది. ఇప్పుడు రెండు సపరేట్, ఎన్సిఎస్సి వేరు, ఎన్సిఎస్టీ వేరు. ఎన్సిఎస్సి ఏమో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏమో 338, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏమో 338A. ఈ సంస్థకి సంబంధించిన చైర్పర్సన్ ఇటీవల రాజీనామా చేశారు. తన పేరు ఏంటి అంటారు? హర్ష్ చౌహాన్. ఇక్కడ వింత ఏంటంటే లాస్ట్ జూలై మంత్ 3rd వీక్లో ఈ సంస్థకి సంబంధించి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్కి సంబంధించిన ప్రస్తుత చైర్పర్సన్ కూడా రాజీనామా చేశారు. తన పేరేంటి అంటారు? విజయ్ సాంప్లా గారు. సో ఇలా వార్తలకు వస్తాయి. ఒక వ్యక్తి రాజీనామా చేసిన, ఒక వ్యక్తి పదవిని స్వీకరించిన వార్తల్లోకి వచ్చే రాజ్యాంగబద్ధ పదవులు కానీ, కమిషన్లు కానీ, సంస్థలు కానీ వాటిపైన ప్రత్యక్షత చూపండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ని ఏదో వార్తల్లో వ్యక్తిగా చదవకుండా సబ్జెక్ట్ లింక్ చేసి చూడండి. అదే CA 360 కోర్స్ యొక్క ప్రత్యేకత. CA 360 కోర్స్ని మీకు జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేట్స్గా ఇస్తున్నాను. ఒకసారి మీకు అందులో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి, ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఈ స్క్రిప్ట్ అంతా కూడా మీకు CA 360 మ్యాగజైన్లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి CVCగా ప్రవీణ్ శ్రీవాస్తవ. CVC సో చీఫ్ లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. చీఫ్ లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. ముఖ్యంగా గవర్నమెంటల్ కరప్షన్ని అడ్డుకట్ట వేయడానికి 1964 ఇయర్లో CVC అనే ఒక పదవిని ఏర్పాటు చేయడం జరిగింది 1964లో. ఆ తర్వాత 2003 సంవత్సరంలో ఈ CVC అనే పదవిని చట్టబద్ధం చేయడం జరిగింది, స్టాచ్యూట్ చేయడం జరిగింది. చట్టాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం చట్టబద్ధ పదవిగా ఉంది CVC, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఏం చేస్తారంటే ప్రభుత్వ రంగానికి సంబంధించి అవినీతి పైన దర్యాప్తు చేస్తారు వీళ్ళు. సో అలా కొత్త పర్సన్ ఎవరు వచ్చారు? ప్రవీణ్ శ్రీవాస్తవ. పర్సన్ ఇంపార్టెంటే, వ్యవస్థ ఇంపార్టెంటే. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను CVCగా నియమించారని రాష్ట్రపతి భవన్ ప్రకటనలో తెలిపింది. మే 29న
2023 ఉదయం 10:30 గంటలకు ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారు. ఇది ఇంపార్టెంట్. సివిసి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే భారత రాష్ట్రపతి సమక్షంలో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను. సో సివిసి సురేష్ ఎన్ పటేల్ పదవీకాలం ముగియడంతో సివిసి సురేష్ ఎన్ పటేల్ స్థానంలో ఇతను రావడం జరిగింది. చాలా రోజులు తాత్కాలికంగా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు సివిసిగా అధికారికంగా అమల్లోకి వచ్చారు. ఇతను గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఎప్పటి నుండి అయితే ఇతను పదవిని స్వీకరిస్తారో అప్పటి నుంచి శ్రీవాస్తవ్ గారు పదవిలో ఉంటారు. ఎంతకాలం పదవిలో ఉంటారు? సివిసిగా 65 ఏళ్ళు వచ్చే వరకు లేదా 4 ఏళ్ల కాలానికి. ఇది కూడా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రస్తుతం సివిసి పదవీ కాలం అంటే ఏజ్ తీసుకుంటే 65 ఇయర్స్, టెన్యూర్ తీసుకున్నాం అనుకోండి, పదవీ కాలం తీసుకున్నాం అనుకోండి 4 ఇయర్స్, ఏది ఎర్లీ అయితే అది, ఓకేనా. సో ఇక్కడ గుర్తుంచుకోండి, సివిసిగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి చే నియామకం, ఎవరి స్థానంలో. అండ్ సివిసి ప్రస్తుతం చట్టబద్ధ పదవిగా దేశంలో ఉంది. 1964లోనే ఏర్పాటైనప్పటికీ, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, పౌరసత్వాన్ని వదులుకున్న 87,000 మంది భారతీయులు. మనకి ఇక్కడ రాజ్యాంగాన్ని లింక్ చేసుకోవాలి మళ్ళీ. పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇండియన్ సిటిజన్షిప్ గురించి చెప్తుంది. భారత పౌరసత్వం గురించి చెప్పే భాగం ఏదంటే 2వ భాగం రాజ్యాంగంలో. మరి 2వ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ ఉంటుంది? ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఉంటుంది. 5 to 11 దేని గురించి చెప్తుంది? ఎక్స్క్లూజివ్గా సిటిజన్షిప్ గురించి చెప్తుంది. భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలను ఎవరు రూపొందిస్తారంటే పార్లమెంట్ ఒక చట్టంని రూపొందించి తీసుకొస్తుంది. ఆర్టికల్ 11 ఆధారంగా పార్లమెంట్ చేసిన చట్టం ఆధారంగానే పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు దేశంలో అమల్లో అవుతాయి. బై బర్త్ లేదా బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, ఇలా వివిధ అంశాల ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక తీసుకుంటే మరి పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు అంట. భారతదేశంలో పౌరసత్వం ఉన్నవాడు భారత పౌరుడు. మరి ఎందుకు వదులుకుంటారంటే మనం ఇక్కడ బ్రతకడానికి ఉన్న పరిస్థితులు బాగున్నాయి, ఇంకా ఇంతకంటే ఉన్నతమైన అవకాశాలు వెతుక్కుంటూ వివిధ దేశాలకు వెళ్తున్నారు మన భారతీయులు. అమెరికాకు వెళ్ళి స్థిరపడుతున్నారు, యూకేకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, జర్మనీకి వెళ్తున్నారు. ఇండియన్ డయాస్పోరా ఈజ్ స్ప్రెడింగ్, అంటే భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వివిధ దేశాలకు విస్తరిస్తున్నారో అక్కడ మంచి ఉన్నత అవకాశాలు ఉంటే ఆ దేశ పౌరసత్వాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? మరి భారతదేశంలో ఏక పౌరసత్వం అనే నిబంధన మాత్రమే ఉంది, సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది. ఒక పౌరుడికి ఒకే పౌరసత్వం ఉంటుంది, ఓకేనా. మరి ఈ అంశాన్ని మనం ఏ దేశం నుండి స్వీకరించామంటే బ్రిటన్ నుండి స్వీకరించాం. బ్రిటన్ రాజ్యాంగం నుండి మనం పొందుపరిచిన అంశాల్లో ఒకటి. మరి ఇక్కడ భారత పౌరుడు భారతదేశ పౌరసత్వం ఉన్నంతకాలం పౌరుడే. మరి విదేశీ పౌరసత్వాన్ని పొందిననుకోండి ఆటోమేటిక్గా ఈ పౌరసత్వాన్ని వదులుకోవాలి కదా, ఇష్టపూర్వకంగా వదులుకుంటున్నారు. అలా 2023 జూన్ మంత్ వరకు భారతదేశంలో 87,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇటీవల ఒక ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన సమాధానం, ఓకేనా. మరి అత్యధికంగా పౌరసత్వాన్ని ఎప్పుడు వదులుకున్నారంటే 2022 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు 2.25 lakh ఇండియన్ సిటిజన్స్ లాస్ట్ దేర్ సిటిజన్షిప్, వదులుకున్నారు ఇష్టంగా స్వచ్ఛందంగా, ఓకేనా. అంటే ఎందుకు? వేరే దేశాల్లో పౌరసత్వం వచ్చింది కాబట్టి. మరి గడిచిన 12.5 సంవత్సరాల్లో 2011 నుండి ఇప్పటి వరకు భారతదేశంలో 2023 జూన్ వరకు ఎంతమంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని బిట్ రావచ్చు. 17.50 lakh పీపుల్ ఇండియన్స్. ఇప్పుడు ఇండియన్స్ కాదిక, వేరే దేశ పౌరసత్వాన్ని పొందారు కాబట్టి, ఏక పౌరసత్వం అనే నిబంధన ఉంది కాబట్టి ఇలా వదులుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నత అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు అన్నట్టు. అమెరికాకు కానీ ఆస్ట్రేలియాకు కానీ వెళ్ళి ఆ పౌరసత్వం తీసుకొని ఇది వదులుకున్నారు. ఈ స్టాట్స్ ఏవైతే ఉంటే వీటి చూడండి. నెక్స్ట్, ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజాభిప్రాయ సేకరణ. మనకి ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతి అనగానే ఏం గుర్తుకు రావాలి? ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ భాగంలో ఉంటుంది? 4వ భాగంలో ఉంటుంది. డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనే అంశం ఉంటుంది మనకి. ఇందులో రాజ్యం లేదా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అధికారాల గురించి పేర్కొంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, దీస్ ఆర్ డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ద గవర్నమెంట్ దట్ ఈస్ రూలింగ్ అస్, మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు ఏ అధికారాలు నిర్వర్తించాలని. అందులో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఉంటుంది. దేశమంతటా కూడా ఒకే చట్టం, సివిల్ కేసుల విషయంలో కూడా ఒకే చట్టం ఉండాలి అని చెప్పేసి ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు? ప్రజాభిప్రాయ సేకరణను కోరుకుంటున్నారు. లా కమిషన్ ప్రస్తుతం 22వ లా కమిషన్ అధికారంలో ఉంది.
రితురాజ్ అవస్థి గారు లా కమిషన్ చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో చూడండి, రాజకీయంగా సున్నితమైన ఉమ్మడి పౌరస్మృతి అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 22వ లా కమిషన్ లేదా 22వ లా కమిషన్ ప్రకటించింది. ప్రజలు, మత సంస్థలతో సహా ఈ అంశంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఆగస్టు 2018తో పోలిస్తే ముగిసిన 21వ లా కమిషన్ కూడా ఇదే అంశంపై 2 సార్లు ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణను తీసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక రెఫరెండం అనుకోండి, ఓకేనా. సో ఆర్టికల్ 44ని చూడండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అన్నీ కనుక సజావు జరిగితే దేశంలో త్వరలో ఆర్టికల్ 44 లేదా ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రాబోతోంది. మరి భారతదేశంలో ఇటీవల ఆర్టికల్ 44 తరచు వార్తల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో ఆర్టికల్ 44ని అమలు చేయడానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి మంత్రివర్గ కమిటీని కూడా వేశారు. అలా చర్చలు తరచు వార్తలకు వస్తుంది కాబట్టి చూడండి. ఒక క్రిమినల్ కేసుల విషయంలో ఇప్పుడు భారతదేశంలో ఏక చట్టాలనే ఉన్నాయి, కానీ సివిల్ కేసుల విషయంలో మాత్రం ఒక్కొక్క మతం ఆధారంగా ఒక్కొక్క చట్టం అనేది పనిచేస్తుంది. అంటే దేశమంతా ఒకే చట్టం, ఒకే దేశం ఒకే చట్టం అనేది అతి త్వరలో చూడబోతున్నామా అంటే 90% అవకాశాలు ఉన్నాయి, ఓకేనా. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, దేశద్రోహ చట్టం అవసరమే. సో సెక్షన్ 124A, సెక్షన్ 124A సెడిషన్ అంటాం, రాజద్రోహం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 124A నల్ల చట్టం అంటాం, చీకటి చట్టం అంటాం. బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారు వలస పాలకులు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు మన భారతీయులను కంట్రోల్ చేయడానికి, నిర్బంధించడానికి, స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తీసుకువచ్చిన ఒక సెక్షన్, ఒక చట్టమే ఈ నల్ల చట్టం. సెక్షన్ 124A ఆఫ్ IPC, ఇండియన్ పీనల్ కోడ్. ఎప్పుడు 1860. మీకు రీసెంట్గా చట్టాల గురించి చెప్పాను నేను మన యూట్యూబ్ ఛానల్లో. ఇండియన్ పీనల్ కోడ్లోని ఒక సెక్షన్ 124A ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఎందుకు వార్తల్లోకి వస్తుంది అంటే మన భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం భారత పౌరులకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. భారత పౌరులకు మాత్రమే ఒక అవకాశాన్ని ఇస్తుంది. మాత్రమే అంటే ఇది విదేశీయులకు అమలయ్యే ఆర్టికల్ కాదు. ఆర్టికల్ 19 క్లాస్ 1A ఏం చెప్తుంది? వాక్కు స్వాతంత్రం గురించి చెప్తుంది. రైట్ టు ఎక్స్ప్రెషన్ బై ఎనీ మీన్స్. భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చినట్టుగా తన భావాలను ప్రకటించుకోవచ్చు, భావాలను వ్యక్తపరచుకోవచ్చు. ఆర్టికల్ 19 క్లాస్ 1A అక్కడ ఉంటుంది. మరి ఇలా రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కుని కొన్ని చట్టాలు అడ్డుకుంటున్నాయి. అందులో ఒక చట్టాన్ని మీకు చెప్తాను. అంతకుముందు ఒకటి ఐటీ చట్టం, ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66A అనేది ప్రస్తుతం భారతదేశంలో లేదు. సుప్రీంకోర్టు వారు తొలగించారు. ఎందుకు అంటే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఉంటుంది. శ్రేయా సింఘాల్ కేసు 2015 భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి అవరోధంగా ఉంది అని చెప్పేసి ఈ సెక్షన్ని తొలగించారు. ఈ చట్టానికి అది సెక్షన్ని తొలగించడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులకు అవరోధంగా ఉండే ఏ చట్టాన్నైనా ఏ సెక్షన్ అయినా కూడా తొలగించాల్సిందే. మనకు ఆర్టికల్ 13లో దీని గురించే ఉంటుంది. ఆర్టికల్ 13 క్లాస్ 1, 13 క్లాస్ 2 ఇవన్నీ చూస్తే కనుక మీరు మనకేముంటుందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు అవరోధంగా ఉంటే వాటిని సుప్రీంకోర్టు తొలగించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక నూతన చట్టాల్లో కూడా ప్రాథమిక హక్కులకి అవరోధంగా ఉండే చట్టమైనా సెక్షన్ అయినా ఉంటే వాటిపైన కూడా చర్యలు తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటిది? బ్రిటిష్ వలస పాలకుల నుండి ఉన్న ఒక చట్టం 124A ఇటీవల వార్తలకు వస్తుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ, విజిల్ బ్లోయర్స్ కానివ్వండి, సమాజంలో జరుగుతున్న చెడును చూపిస్తూ ప్రస్తావించే వారిపైన కానివ్వండి ఈ నల్ల చట్టాన్ని ప్రయోగించేసేసి భావ ప్రకటన హక్కుని కాలరాస్తున్నారు. దీనిపైన రీసెంట్గా సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. నిలుపుదల అంటే కొంతకాలం కొత్తగా ఎటువంటి కేసులను నమోదు చేయకండి అండ్ ప్రస్తుతం ఉన్న కేసులు ఏవైతుంటే వాటిని విచారణకు ఆపండి అని చెప్పేసి నిలుపుదలతో వార్తలకు వచ్చింది. తొలగించబడి కాదు, నిలుపుదల అంటే తొలగించలేదు, ప్రస్తుతం ఉంది కానీ అమల్లో మాత్రం ఆపేశారు సుప్రీంకోర్టు. అలా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇక్కడ లా కమిషన్ చైర్పర్సన్ ఏమంటున్నారు? జస్టిస్ రితురాజ్ అవస్థి గారు అంటే దేశద్రోహ చట్టం అనేది ప్రస్తుతం భారతదేశంలో ఉండాలి. అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాల్లో కూడా కొంతమంది మూకలను, కొంతమంది అల్లరి చేసేవారు లేదా
ఉగ్రవాదులను తీవ్రవాదులను కానివ్వండి, కొంతమంది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీవ్రంగా సంచలన వ్యాఖ్యలు చేసేవారిని నిర్బంధం చేయడానికి ఇటువంటి చట్టాలనే మన భారతదేశంలో కూడా ఉండాల్సిందే. మనకు సెక్షన్ 124A ఉండాలని కాదు, ఇటువంటి ఒక దేశద్రోహ చట్టం అనేది దేశంలో ఉండాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేక కానీ భారతదేశానికి సంబంధించిన సమగ్రత, ఇటువంటి వాటిని సమగ్రత, ఏకత వీటికి భగ్నంగా చేసేలా కొంతమంది వ్యక్తులు వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును వాడుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, దేశ సమగ్రత భద్రతలను కాపాడడంలో దేశద్రోహ చట్టం ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని లా కమిషన్ చైర్పర్సన్ రితురాజ్ అవస్థి గారు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో దీనిని కొనసాగించాల్సిందేనని ఇటీవల లా కమిషన్ చేసిన సిఫార్సును ఆయన సమర్థించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఇటువంటివి, అండ్ దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఇటువంటి ప్రత్యేక చట్టాలు వేరువేరు అవసరాల కోసం ఉన్నప్పటికీ కూడా దేశద్రోహ నేరాలపై చర్యలకు అవి సరిపోవు. కాబట్టి ఒక అత్యున్నత దేశద్రోహ చట్టం ఉండాలి. అది సెక్షన్ 124A కానివ్వండి లేదా అలాంటిది కానీ దేశంలో అమలు చేయాల్సిందే. కట్టడి చేయాలి కొన్ని విషయాల్లో, అంటే దేశం సమగ్రంగా ఏకంగా ఉండాలంటే ఇటువంటి అవసరమే అని ఒక మంచి దృక్పథంతో చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 15 యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ 15 యాప్లు, 20 యాప్లు, 700 యాప్లు, 800 యాప్లు కాదు. ముఖ్యంగా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విదేశీ యాప్లపైన కానివ్వండి లేదా విదేశీ ఛానళ్ళపైన కానివ్వండి లేదా విదేశీ సంస్థలపైన కానివ్వండి, భారతదేశానికి సంబంధించి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా వేదికలపైన కానివ్వండి ఖచ్చితంగా నిషేధాన్ని విధిస్తున్నారు. ఎందుకు నిషేధాన్ని విధిస్తున్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ భారతదేశ సమగ్రత, దేశ భద్రతకు అవరోధంగా ఉండేటువంటి స్టేట్మెంట్స్ని ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో యాప్లు కానివ్వండి అటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడు ఇది గుర్తుకు రావాలి. అంతేందుకు మీకు 2020 జూన్ మంత్ 15th సబ్జెక్టు కండిషన్, కల్నల్ సంతోష్ బాబు గారు ఇండో సైనో బార్డర్లో మరణించారు. భారత్ చైనా సరిహద్దులో మరణించిన మొట్టమొదటి కల్నల్ స్థాయి అధికారి కల్నల్ సంతోష్ బాబు గారు. అప్పుడు మరణించినప్పుడు చైనా పైన చర్యలు తీసుకోవడంలో భాగంగా భారత ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని వందలాది చైనా యాప్ల పైన నిషేధాన్ని విధించింది, టిక్ టాక్ లాంటి యాప్స్. అప్పుడు వార్తలోకి వచ్చిన చట్టం ఇదే, ఇప్పుడు నేను చెప్పబోయే చట్టం. దాని తర్వాత లాస్ట్ ఇయర్ భారతదేశంలో ముఖ్యంగా కమ్యూనల్ రైట్స్, మతతత్వ గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్న కొన్ని యాప్లు, సుల్లి యాప్ అని, సుల్లి డీల్స్ అని, బుల్లి బాయ్ అని చెప్పేసి కొన్ని వివాదాస్పద యాప్లు వచ్చింది లాస్ట్ ఇయర్. సుల్లి డీల్స్, బుల్లి బాయ్ ఇటువంటి యాప్స్ ముఖ్యంగా కమ్యూనల్ రైట్స్కి దారితీస్తుంది, మహిళల హక్కులను కాలరాస్తున్నాయని చెప్పేసి అప్పుడు కూడా ఆ యాప్లపైన నిషేధాన్ని విధించడం జరిగింది. అలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ఇటీవల భారత ప్రభుత్వం ఏ చట్టంలోని ఏ సెక్షన్ని ఆధారంగా చేసుకొని విదేశీ యాప్లను నిషేధించింది, యూట్యూబ్ ఛానల్ నిషేధించింది, సోషల్ మీడియా యాప్లను నిషేధించింది అన్నారు అనుకోండి, ఏదైనా సరే ఒకటే చట్టం. ఆ చట్టమే ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A అని గుర్తుంచుకోండి. ఈ సెక్షన్ ఆధారంగానే, ఈ చట్టంలోని ఈ సెక్షన్ ఆధారంగానే యాప్లపైన కానీ వివాదాస్పద ఛానళ్లపైన కానీ నిషేధాన్ని విధిస్తుంది. చూడండి, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో స్నాప్చాట్ సహా 15 యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69A ప్రకారం నిషేధాన్ని విధిస్తూ తీసుకున్నది. జమ్మూ కాశ్మీర్ వరకు ఇవన్నీ మనకు అవసరం లేదు, ఏ చట్టం ఏ సెక్షన్ చూడండి సరిపోతుంది. నెక్స్ట్ 3 రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న, జూలై మంత్ 2023 రోజున ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘము నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ఆధారంగా పనిచేస్తున్న ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఆధారంగా భారతదేశంలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నాను, రాజ్యసభ అంటున్నాను. భారతదేశంలో రాజ్యాంగంలో రాజ్యసభ గురించి ఆర్టికల్ 80లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి పేర్కొనడం జరుగుతుంది. రాజ్యసభ అనేది ఒక శాశ్వత సభ. రాజ్యసభ సభ్యుడు మాత్రం 6 సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటారు. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు చొప్పున ఎన్నికలు జరుగుతాయి. 1/3వ వంతు సభ్యులు ఎన్నికలకు వెళ్తారు ప్రతి 2 నెలలకు ఒకసారి, గుర్తుంచుకోండి. అలా 3 రాష్ట్రాల్లోని
10 రాజ్యసభ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. మరి ఇక్కడ 1/3 కాదు, వేకెన్సీస్ ఏవైతే ఉంటే అక్కడ జరుగుతున్నాయి. సో చూడండి, గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభ అయినా, లోక్సభ అయినా, ఎమ్మెల్యే స్థానాలకైనా, ఎమ్మెల్సీ స్థానాలకైనా, రాష్ట్రపతి ఎన్నికలైనా, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా నిర్వహించేవారు మనకి భారత ఎన్నికల సంఘం. ఆర్టికల్ 324. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు. ఇక్కడ పేర్లు అవసరం లేదు, పర్సన్స్ పేర్లు అవసరం లేదు. మనకి కొత్త సీజేలు వచ్చారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. భారతదేశంలో ఒక్కొక్క హైకోర్టు ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి. ఆ రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం అదే దేశం మొత్తం అయితే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 124 గుర్తుంచుకోండి. హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 217 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 ఆధారంగా భారతదేశంలోనే అత్యున్నత పదవైన రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టుకి సంబంధించి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి ఆర్టికల్ 124 ఆధారంగా నియమించడం జరుగుతుంది. అదే ఒక్కొక్క రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటి? హైకోర్టు కదా. ఆర్టికల్ 217 ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. హైకోర్టులకు, సుప్రీంకోర్టులకి న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంటు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి. ఈ బిట్టు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ రూపంలో వస్తుంది. ఇక్కడ పక్కన పెడితే మరి తెలుగు రాష్ట్రాలకు హైకోర్టులు ఏవైతే కొత్త సీజీలు వచ్చారు కదా వాళ్ళ పేర్లు. సో జస్టిస్ అలోక్ అర్దే గారు రీసెంట్గా మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా చూసాము. అండ్ ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను కొలీజియం సిఫార్సు చేసింది. ఇక్కడ కొలీజియం అంటే ఏంటని అడుగుతారు. ఇటీవల కొలీజియంలో నూతన సభ్యులు కూడా రావడం జరిగింది. కొలీజియం అంటే న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే ఒక వ్యవస్థగా చెప్పవచ్చు. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన ఒక వ్యవస్థ కొలీజియం. కొలీజియం అనేది రాజ్యాంగంలో లేదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఎటువంటి చట్టం లేదు, ఇది చట్టబద్ధం కాదు. ఎలా ఏర్పడిందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఏర్పాటైంది కొలీజియం వ్యవస్థ. కొలీజియం సుప్రీంకోర్టు విషయానికి వస్తే కానీ, హైకోర్టు విషయానికి వస్తే కానీ కొలీజియంకి హెడ్గా ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, మరియు తనతో పాటు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సో కొలీజియం వ్యవస్థ అనేది రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి అధికారిక ఆమోదముద్ర వేస్తారు. సో కొలీజియం హైకోర్టుకి నియామక కొలీజియం వేరే ఉంటుంది, సుప్రీంకోర్టుకి సంబంధించి కొలీజియం కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎంతమంది సభ్యులు ఉంటారో చూడండి. ఓకేనా. సో తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు సంబంధించి కొత్త సీజీలో అనే అంశం వార్తలకు వచ్చింది. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎస్వి భట్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు రీసెంట్గా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే, ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ప్రస్తుతము? సంఖ్యను తీసుకుంటే ఉన్నవారు కదా, సంఖ్య 1+33, ఒక ప్రధాన న్యాయమూర్తి అండ్ ఇతర న్యాయమూర్తులు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు, మరియు ఇతర న్యాయమూర్తులు 33 మంది ఉంటారు కదా. ఆ 33లో ఈ ఇద్దరు పర్సన్స్ ఇటీవల రావడం జరిగింది. సో చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కేరళ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు నియమితులయ్యారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఇది జూలై మంత్ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియంకి హెడ్ ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ జూలై 12న రాత్రి నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ఇతని పేరు గుర్తుంచుకోండి, ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. కిరణ్ రిజిజు గారి స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అర్జున్ రామ్ మేఘవాల్ గారు ప్రస్తుతం న్యాయశాఖ మంత్రి. లాస్ట్ 1 month బ్యాక్ వరకు కూడా కిరణ్ రిజిజు గారు ఉండే, తన స్థానంలో ఇతను వచ్చారు. ఓకేనా, వారు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సో వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరనుంది. ఇంకా 2 పోస్టులు ఖాళీగా ఉంటాయి. 32 ఎట్లా? 1+31 ఉన్నారు అంటే ఇంకా 2 పొజిషన్స్ రావాలి కదా, ఇంకా 2 ఖాళీగా ఉన్నాయంట.
నెక్స్ట్ కొలీజియంలో నూతన సభ్యులు, కొలీజియంలో కొత్త సభ్యులు ఎవరి వార్తలకు వచ్చారు ఇటీవల కాలంలో అంటారు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియంలో మార్పులు చేర్పులు జరిగాయి. కొలీజియం సభ్యులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లను సిజేఐ తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విధంగా కొలీజియం సంబంధించి హైకోర్టు కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియం ఈ విధంగా అడుగుతారు. హైకోర్టు కొలీజియం అంటే హైకోర్టు న్యాయమూర్తులు కాదు, సుప్రీంకోర్టుకు సంబంధించి కంపోజిషన్. ఈ కంపోజిషన్ల పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి బేసిక్ డేటాని మీకు ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో కొలీజియం వ్యవస్థ, పుట్టు పూర్వోత్తరాలు, దాని స్థానంలో ఎన్జేఏసీ, తర్వాత ఎన్జేఏసీ రద్దు, ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఈ టాపిక్కి సంబంధించి ఒక 1 to 1.5 hour అనేది వెచ్చించడం కాదు, ఒక్కసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ కలిసి జీవించలేని పరిస్థితిలో వెంటనే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పిచ్చింది. కలిసి జీవించలేని సమయంలో వెంటనే విడాకులు తీసుకోవచ్చు, దానికోసం 6 నెలలు ఆగాలి, 8 నెలలు ఆగాలని చెప్పేసి ఎటువంటి రూల్ లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించి అత్యున్నత అధికారాల్లో ఆర్టికల్ 142 మనకు జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం, న్యాయశాఖ క్రియాశీలత. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక విస్తృత అధికారాన్ని వాడుకోవడం జరిగింది. సో చూడండి, భార్యాభర్తల పరస్పర అంగీకారం ఉంటే చాలు, వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే పెళ్లి రద్దుకు 6 నెలల నిరీక్షణ అవసరం లేదు. ఆర్టికల్ 142 కింద కోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. విడాకుల మంజూరుపై 5 సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పిచ్చింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడాకులను వెంటనే మంజూరు చేయవచ్చు అంటూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కొన్ని షరతులతో 6 నెలల పాటు నిరీక్షించాలన్న నిబంధనను సడలించవచ్చు అంటూ జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే మినిమం 5 న్యాయమూర్తులు ఉండాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటేనే రాజ్యాంగ ధర్మాసనం అంటారు. సో 5, 7, 9, 11, 13 అలా అంటారు. కేశవానంద భారతి కేసులో అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం 13 మంది న్యాయమూర్తులు సిక్రీ ఆధ్వర్యంలో. సో ఇటువంటివి మీకు క్వశ్చన్స్ రావచ్చు, రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటి, కామన్ బెంచ్ అంటే ఏంటి అని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఉజ్బెకిస్తాన్ దేశానికి కొత్త రాజ్యాంగ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ. రాజ్యాంగాన్ని పునర్లిఖించాలన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయేవ్ ప్రతిపాదనలకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ప్రజాభిప్రాయ సేకరణ రెఫరెండంలో 90% ఓట్లు రాజ్యాంగం లిఖించాలని అనుకూలంగా పోలాయి. రాజ్యాంగాన్ని తిరిగి రాయడానికి అనుకూలంగా 90.21%, ఇష్టం లేదని 9.35% ఓటు వేశారు. ఓకేనా. ఉజ్బెకిస్తాన్లో అతి త్వరలో కొత్త రాజ్యాంగాన్ని చూడబోతున్నాం. మనకు ఉజ్బెకిస్తాన్, తాష్కెంట్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగం, ప్రస్తుతం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇవి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఉజ్బెకిస్తాన్కి సంబంధించి మనకు తష్కెంట్లో ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రశ్నను కనుక తయారు చేయాలంటే విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరని అడిగితే ఇప్పటికి కూడా రహస్య మరణంగా చరిత్రల్లో లిఖించబడిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం. లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ గడ్డపైన మరణించలేదు, ప్రధానమంత్రిగా ఉంటూ విదేశీ గడ్డపైన మరణించారు, తష్కెంట్లో మరణించారు. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా. అండ్ కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య గారు. మనకు మే 10 రోజున కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనేవి రావడం జరిగినాయి. ఆ సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం అనేది ఎవరి సమక్షంలో జరుగుతుందంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జరుగుతుంది, ఆర్టికల్ 164 క్లాస్ 3 ఆధారంగా. మరి ముఖ్యమంత్రి పదవి గురించి, రాష్ట్ర మంత్రిమండలి గురించి ఏ ఆర్టికల్లో పేర్కొనడం జరుగుతుందంటే ఆర్టికల్ 164 క్లాస్ 1. ఆర్టికల్ 164 సబ్ సెక్షన్స్ అన్నీ చూడండి, సబ్ క్లాసెస్ అన్నీ చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సిద్ధరామయ్య గారు. ఎస్. అండ్ నూతన పార్లమెంట్ భవనం విశేషాలన్నింటినీ కూడా మీకు ప్రత్యేకమైన వీడియో రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో అందించాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రముఖ కట్టడాలు విశేషాలని చెప్పేసి ఒక్కసారి ఆ వీడియో చూడండి. పార్లమెంట్ భవనము, దానికి సంబంధించిన ప్రత్యేకతలు, రాజదండం అంటే ఏంటి అవన్నీ కూడా చెప్పాను, ఒకసారి చూడండి వీడియో. అండ్ నెక్స్ట్ మంత్రివర్గాన్ని మార్చిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు నిష్క్రమించారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ మంత్రిమండలి గురించి, కేంద్ర మంత్రిమండలి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. కేంద్ర మంత్రిమండలికి సంబంధించి ఆర్టికల్ 74, 75 ఈ అంశాలు, 77, 78 ఇవన్నీ చూస్తాం. 76 కాదు, 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. 74, 75, 77, 78 ఈ ఆర్టికల్స్ మనకు మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి గురించి ప్రస్తావించడం జరుగుతుంది.
అండ్ మంత్రిమండలికి సంబంధించి ఆర్టికల్ 77 క్లాస్ 3 ఆధారంగా శాఖలను కేటాయించేది రాష్ట్రపతి, సిఫార్సు చేసేది ప్రధానమంత్రి సిఫార్సు మేరకు మంత్రులకు శాఖల కేటాయింపు ఇచ్చేవారు రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 77 క్లాస్ 3. అలా ఇటీవల ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు గారు తన శాఖ మారడం జరిగింది, తన శాఖకు కొత్త వ్యక్తి రావడం జరిగింది. సో చూడండి, కిరణ్ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నిష్క్రమించారు. ఇప్పుడు భూ శాస్త్రాల మంత్రిత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటారు. అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి జితేంద్ర సింగ్ గారు ఉండే. మినిస్ట్రీ ఆఫ్ S&T అండ్ ఎర్త్ సైన్సెస్కి మరి ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు? కేంద్ర న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన కిరణ్ రిజిజు గారు వచ్చారు. కిరణ్ రిజిజు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని గుర్తుంచుకోండి. మరి న్యాయ మంత్రిత్వ శాఖ ఖాళీ అయింది కదా, అక్కడ ఎవరు వచ్చారు? ఇప్పుడు అర్జున్ రామ్ మేఘవాల్ గారు రావడం జరిగింది. పోర్ట్ఫోలియో మార్పు అనే అంశం గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. రాష్ట్రపతి సమక్షంలో మంత్రిమండలి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. 75 క్లాస్ 3. అండ్ నెక్స్ట్, కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన పోర్చుగల్. ఇటీవల కారుణ్య మరణం మనకు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావిస్తుంది. ప్రాథమిక హక్కుల గురించి పార్ట్ 3 ప్రస్తావిస్తుంది కదా, అలా పార్ట్ 3లో ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చెప్తుంది. జీవించే హక్కు, రైట్ టు లైఫ్, జీవించడం ప్రాథమిక హక్కు అని. సో ఇక్కడ ఏమంటున్నారు? మనం నచ్చిన విధంగా జీవించవచ్చు, కానీ ఏదైనా పరిస్థితులు మనకు ఎదురుపడినప్పుడు మరణించడం అనేది ప్రాథమిక హక్కు కాదు, గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ కారుణ్య మరణం లేదా మెర్సీ కిల్లింగ్ అంటారు, యుతనేషియా అంటారు. యుతనేషియాను చట్టబద్ధం చేస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఇటీవల ఈ క్రింది వాటిలో ఏది అంటే పోర్చుగల్. చాలా దేశాల్లో ఉంది, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఆ దేశాల సరసన పోర్చుగల్ రావడం జరిగింది. పోర్చుగల్ ఇటీవల కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసే తీర్మానాన్ని ఆమోదించింది. ఇలా చేసిన ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చర్య లోతైన క్యాథలిక్ దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు అరుణా షాన్బాగ్ కేసు కానివ్వండి, ఇటువంటి కేసులను యుతనేషియాకి సంబంధించి ఇచ్చిన తీర్పులు కానివ్వండి, ఏ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్యాసివ్ యూతనేషియా అంటే ఏంటి, యాక్టివ్ యూతనేషియా అంటే ఏంటి, లేదా ఇటువంటి పేర్లు ఏవైతే ఉంటే వాటి ఖచ్చితంగా చూడండి. ఓకేనా? భారత రాజ్యాంగం యొక్క డోగ్రీ వెర్షన్ మొట్టమొదటి ఎడిషన్ వార్తలకు వచ్చింది. డోగ్రీ వెర్షన్లో రాజ్యాంగం మొదటిసారి ముద్రించడం జరిగింది. అది చూడండి. ఏప్రిల్ 10, 2023 భారత రాజ్యాంగం యొక్క డోగ్రీ వెర్షన్ మొట్టమొదటి ఎడిషన్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి, అప్పుడు ఏప్రిల్ 10 అప్పుడు న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు గారు ఉన్నారు, తర్వాత వచ్చారు మే మంత్లో. సో కిరణ్ రిజిజు విడుదల చేశారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ఈ వెర్షన్ విడుదల మొదటి ముఖ్యమైన అడుగంట. డోగ్రీ అనేది ఉత్తర భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో మాట్లాడే భాష. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన 22 భాషల్లో డోగ్రీ కూడా ఒకటి. డోగ్రీ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 4 భాషలు అదొకటి అని చెప్పాను ఇందాక మన ఫస్ట్ టాపిక్. ఓకేనా? ఇదొకటి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ హోదాను కోల్పోయిన పార్టీలు ఏంటి, కొత్తగా జాతీయ హోదా వచ్చిన పార్టీ ఏదని క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? సో చూడండి, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది జాతీయ పార్టీయా లేదా రాష్ట్ర పార్టీయా, అర్హతలు ఏంటి, ఎన్ని రాష్ట్రాల్లో పర్సెంటేజ్ రావాలి, ఎన్ని స్థానాలు గెలవాలని చెప్పేసి. సో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ సిపిఐకి ఇప్పటివరకు కొనసాగిన జాతీయ పార్టీ హోదాను తొలగించారు. జాతీయ పార్టీ హోదా కోల్పోయిన ఏంటి, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ. మరి వీటి స్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా రావడం గుజరాత్ ఎన్నికల తర్వాత కొనసాగిన జాతీయ పార్టీ తొలగించింది. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జాతీయ హోదా పొందింది. కొత్తగా వచ్చిన పార్టీ ఆపు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, కేశవానంద తీర్పునకు ప్రత్యేక వెబ్ పేజీ. 1973 భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి మౌలిక స్వరూపం అనే ఒక కాన్సెప్ట్ని పరిచయం చేసిన ఒక కేసు కేశవానంద భారతి కేసు, కేరళలో ఒక స్వామీజీ కేసు. సంచలన తీర్పు. దీని కేసు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏప్రిల్ 24 నాటికి కేశవానంద భారతి కేసు వచ్చి తీర్పు వచ్చి మనకి 50 ఇయర్స్ పూర్తయింది. 50 సంవత్సరాల కేశవానంద భారతి తీర్పు. మరి ఈ రోజుని గుర్తుంచి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇటీవల కేశవానంద భారతి కేసుకు సంబంధించి ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేశారు. అలా వార్తల్లోకి వచ్చింది. కేశవానంద భారతి కేసుకు సంబంధించి మౌలిక స్వరూపం ఒక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఆ కాన్సెప్ట్ని 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, అది పెద్ద కాన్సెప్ట్.
నెక్స్ట్ వచ్చేసేసి దాంతోపాటు కేశవానంద భారతి కేసు యొక్క ప్రత్యేకత ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏ కేసుకు సంబంధించి అంటే కేశవానంద భారతి కేసు 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సిక్రీ నేతృత్వంలో. ఇవన్నీ గుర్తుంచుకోండి, ఓకేనా. చారిత్రక కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 50 ఏళ్ళు పూర్తయింది. భూ పరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూ సంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారించింది. చివరికి మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక డాక్ట్రిన్ డెవలప్ అయిపోయింది. ఇప్పటి వరకు 13 మంది సభ్యుల ధర్మాసనం విచారించిన ఏకైక కేసు కూడా ఇదే. 1972 అక్టోబర్ 31 విచారణ ప్రారంభం కాగా 1973 ఏప్రిల్ 24న 7-6 తేడాతో అంటే 7 తీర్పు పాజిటివ్గా 6 నెగిటివ్గా మెజారిటీతో ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ వంటి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ సవరించలేదు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంటే ఇక్కడ కేశవానంద భారతి కేసు పార్లమెంటుకి సుప్రీంకోర్టుకు జరిగిన కాన్ఫ్లిక్ట్లో పార్లమెంటు ఇష్టం ఉన్నట్టుగా రాజ్యాంగ సవరణ చేయకూడదు అని చెప్పేసి మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టుని పార్లమెంటు పైన అధికారాలతో నిలబెట్టింది. అందుకే సుప్రీంకోర్టు ఇలా గుర్తించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సుప్రీంకోర్టు సంరక్షణదారుగా ఉంటుందని పేర్కొంది. కేశవానంద భారతి తీర్పు వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ తీర్పు వివరాలతో ప్రత్యేక వెబ్ సైట్లో ఒక ప్రత్యేక వెబ్ పేజీని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. తీర్పు హిందీ అనువాదాన్ని కూడా వెబ్ పేజీలో ఉంచారు. సో ఈసారి కేశవానంద భారతికి సంబంధించి కనీసం ఒక 1.5 అవర్ టైంలో మీరు కేశవానంద భారతి కేసు గురించి చెప్పుకోవాలి. అప్రోప్రియట్ టైంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక కొత్త వ్యవస్థ. భారతదేశంలో ఎన్నికల కమిషన్ మనకి ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం కదా. ప్రస్తుతం ఎన్నికల సంఘం అనేది 1+2 బాడీగా పనిచేస్తుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం అనేది ఇటీవల వివాదాస్పదమైంది అరుణ్ గోయల్ విషయంలో. అక్కడ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యేసి ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఏదైతే ఉంటుందో ట్రాన్స్పరెన్సీ, అటువంటి ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేది ఎన్నికల సంఘానికి సంబంధించి చాలా వరకు కూడా ఇది దారుణం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల కమిషనర్ని నియమించాలంటే ఒక ప్రత్యేక 3 సభ్య కమిటీని సూచించింది. ప్రధానమంత్రి ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఈ 3 సభ్యుల 3 సభ్య కమిషన్ ఏదైతే కమిటీ ఏదైతే ఉంటుందో ఎన్నికల కమిషనర్లు నియమించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, రాష్ట్రపతికి సూచిస్తారని చెప్పేసి. ఎన్నికల కమిషనర్ నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. ఎన్నికల సంఘంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి మరియు ఎన్నికల కమిషనర్ నియామకాలను ప్రధానమంత్రి ఫస్ట్ పర్సన్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అండ్ దేశ ప్రధాన న్యాయమూర్తి CJIF ఇండియా 3 సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఈ కమిటీ ఇచ్చిన పేరుని రాష్ట్రపతికి సూచిస్తారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ఈ 3 సభ్య కమిటీ చేసిన సిఫార్సులను CEC ఈసీలను రాష్ట్రపతి మేరకు తన ఇష్ట ప్రకారమే నియమించాలని స్పష్టం చేసింది. పార్లమెంట్లో కొత్త చట్టం తెచ్చే వరకు ఈసీల నియామకాలు ఇలాగే జరగాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 తేడాతో మెజారిటీతో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఓకేనా. ఇక్కడ ఇవన్నీ కరెంట్ అఫైర్సే కానీ పాలిటీకి సంబంధించి లింక్ చేస్తూ చెప్తున్నాను. మీకు ఫస్ట్ ఒక 5-6 టాపిక్స్ అనేవి ఇన్ డీటెయిల్గా పాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. మిగతా టాపిక్స్ ఏవైతే ఉంటే అదే విధంగా మీరు వీటికి సంబంధించి లింక్ చేసుకోండి. సబ్ ఆర్టికల్స్ కానీ సబ్ క్లాసెస్ కానీ లింక్ చేస్తూ చదవండి. నెక్స్ట్, ఈశాన్యంలో కమల వికాసం, 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల. 3 రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసినాయి. కర్ణాటక రాష్ట్రంలో May 10న ఎన్నికలు రావడం జరిగింది. కర్ణాటక సౌత్ ఇండియాకి సంబంధించి అండ్ ఈశాన్య రాష్ట్రంలో 3 రాష్ట్రాలు. ఆ ఎన్నికలను ఎదుర్కొన్న రాష్ట్రాల యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 రాష్ట్రాల్లో కూడా 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 60 ఆ స్థానాలు అడుగుతారు. 32 ఆర్టికల్ 32 ద్వారా తీర్పును సవాలు చేయలేరు అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులో రాజ్యాంగ పరిహార హక్కు గురించి చెప్తుంది. రిట్లు అంటాం, హెబియస్ కార్పస్, మాండమస్, సెరిషరీ, ప్రొహిబిషన్, కోవారెంటో, వీటి ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సవాలు చేయలేరని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేయరాదని, అది హక్కుల అమలు కోసమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. 2020 సంవత్సరంలో 2013 నాటి భూసేకరణ చట్టంపై 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ ఆర్టికల్ కింద విచారించలేమంటూ
కొట్టివేసింది. గుర్తుంచుకోండి, ఇది ఏదైతే ఉంటుందో రిట్లు, కానీ తీర్పును సవాలు చేయడానికి ఉపయోగించేది రిట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపిన అంశం. అండ్ నెక్స్ట్, రాహుల్ గాంధీపై అనర్హత వేటు. మనకు రాహుల్ గాంధీకి సంబంధించి ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఒక సెక్షన్ గుర్తుంచుకోవాలి. అనర్హత వేటు, మోదీ అనే ఒక పదాన్ని తను మాట్లాడుతూ మోదీని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు ఒక కోర్టు తన పైన శిక్షను విధించింది. ఆ శిక్షను పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్లమెంటుకి సంబంధించి తన సభ్యత్వం కోల్పోవడం జరిగింది. సో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రధాని మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు గుర్తుంచుకోండి, కొంతమంది ప్రముఖ నాయకులకు సంబంధించి ఏ కోర్టు తీర్పిచ్చిందో కూడా అడుగుతారు. ఉదాహరణకు ఇందిరాగాంధీకి సంబంధించి ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసు అని చెప్పేసి మనకు అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. అక్కడ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 క్లాస్ 3 ఆధారంగా తన సభ్యత్వాన్ని పార్లమెంట్లో లోక్సభలో తన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా లోక్సభ సెక్రటరీ జనరల్ వారు ప్రకటించడం జరిగింది. సో తీర్పిచ్చిన కోర్టేమో సూరత్. కారణం మోదీ అనే పదాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు. అండ్ నెక్స్ట్, ఆ తీర్పులో భాగంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది కదా. ఈ జైలు శిక్షలో భాగంగా 2 సంవత్సరాలు జైలు శిక్షను ఎదుర్కొనే ప్రజాప్రతినిధి యొక్క సభ్యత్వం పోతుంది అని చెప్పేసి ఇక్కడ 1951 సెక్షన్ 8 క్లాస్ 3 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆధారంగా తన సభ్యత్వాన్ని తొలగించడం జరిగింది. సో ఇక్కడ మీకు కొన్ని టాపిక్స్ ఏవైతే డైరెక్ట్ అర్థమయ్యే టాపిక్స్. సో ఈ విధంగా మీరు కరెంట్ పాలిటీయే కాదు, కరెంట్ సబ్జెక్ట్స్ ఏవైనా కూడా సబ్జెక్ట్కి లింక్ చేస్తూ చదివే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు మన జీవీకే స్టడీ సర్కిల్లోని యాప్లో అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అనేవి భారీగా ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ కొద్ది కాలం మాత్రమే. సో ఆఫర్ని యూజ్ చేసుకోండి. CA 360 కోర్సులో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఇదే విధంగా టాపిక్స్ని లింక్ చేస్తూ సబ్జెక్ట్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.